నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. అదనపు కలెక్టర్ ఫైజార్ అహ్మద్. బాసవర గోదావరి బ్రిడ్జిపై ఆత్మహత్యల నివారణకు పలు చర్యలు. ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజార్ అహ్మద్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 3వ రోజు కొనసాగుతున్న సీఎం కప్ పోటీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి విద్యార్థులను క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు దోహదపడతాయన్నారు. అన్ని రంగాల్లో విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండాలన్నారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పోటీలను జిల్లా యువజన క్రీడలాధికారి శ్రీకాంత్ రెడ్డి పలు అధికారులతో సందర్శించారు. బాసర గోదావరి నది బ్రిడ్జిను బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్, ముదోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్తో కలిసి జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. ఎస్పీగా చార్జ్ తీసుకున్న గత సంవత్సరం నుండి బాసర బ్రిడ్జిపై ఆత్మహత్యల తాను కదిలించాయని ఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వ సాయంతో బాసర బ్రిడ్జిపై ఇరువైపులా సుమారు 6 ఫీట్ల జాలీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాసర పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేస్తామన్నారు. 24 గంటలు 2 మహిళా కానిస్టేబుల్తో పాటు 2 ద్విచక్ర వాహనాలు బాసర బ్రిడ్జిపై బ్లూ కోట్ సిబ్బంది నియమిస్తున్నట్టు వివరించారు. బాసర బ్రిడ్జిపై సగభాగం నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండడంతో నిజామాబాద్ సిపితో మాట్లాడి వారి సమన్వయంతో ఆత్మహత్యల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. మేడం ఇది అర్థం వస్తుంది మేడం. ఎన్నికి రారా రవి నువ్వు. అంటే మరి కాస్ట్లీ కాకుండా కొంచెం చిప్పర్వేలో ఈ జాలీ ఉంటుంది కదా, దీంతో రాడ్తోనే పైకి దీంతో పెట్టేసి ఒక 5 ఫీట్స్. అండ్ విమెన్ పీసులు ఎంతమంది ఉన్నారు మీకు? 3 మెంబర్స్ అంటే వాళ్ళకి కూడా డ్యూటీ ఉంది. బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఈరోజు ఆ గోదావరి బ్రిడ్జ్ని మేము పరిశీలించడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ అండ్ సిఐ ముథోల్ బాసర ఎస్ఐ గణేష్తో కలిపి మేము అందరం కలిసి ఈరోజు పరిశీలించాము. ఇక్కడ చాలా వరకు అంటే రెగ్యులర్గా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, ఎట్లాగా దీన్ని ప్రివెంట్ చేయగలమో అనేసి ఒక చిన్న రివ్యూ కూడా చేశాము. ఈ మెయిన్ వచ్చేసి చాలా అక్కడ సరైన పర్యవేక్షణ లేదు. అండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది, ఎత్తు లేదు. సో దానికి ఒక జాలీ లాంటిది 5 ఫీట్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి మేము డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టాలి నిరంతర పర్యవేక్షణ కోసం. దాన్ని మా పోలీస్ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం వల్ల మనం చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టగలుగుతాము. అలాగే రెగ్యులర్ పెట్రోలింగ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాం. డెడికేటెడ్గా అటు బ్లూ కోల్డ్స్ అక్కడ 24/7 తిరిగేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తాము. అలాగే విమెన్ పీసెస్ని కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి ఎవరైనా లేడీస్ కానీ సూసైడ్ కమిట్ చేయడానికి వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి లేదా అరికట్టడానికి కూడా మేము అక్కడ ఈ రకమైన యాక్షన్స్ ద్వారా ఈ బాసర గోదావరి ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ సూసైడ్స్ అరికట్టాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. నిర్మల్లో ఉంది, హాఫ్ బ్రిడ్జ్ నిజామాబాద్లో ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ సిపి గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాము.
ఏదైతే ఉందో యాక్టివిటీస్ మనం కంప్లీట్గా చేద్దాము. అంటే వాళ్ళ బ్రిడ్జ్ మన బ్రిడ్జ్ అని కాకుండా మొత్తం బ్రిడ్జ్కి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అటు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టేలాగా ఒకేసారి చేపట్టేలాగా చర్యలు తీసుకుంటాం. నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ మెన్ అమలుకు సంబంధించిన విషయాలపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓ, జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యంలో టీఎన్జో జిల్లా అధ్యక్షుడు వెలుపల ప్రభాకర్, కూడల రవికుమార్, హెచ్డిఓ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్, సెక్రటరీ రాజు, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని జుమరాత్పేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎన్జీసీ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ప్రధానోపాధ్యాయుడు అల్లం రవిబాబుతో పలు పంట క్షేత్రాలను బుధవారం సందర్శించారు. అనంతపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ముంబాపూర్, ఎదలాపూర్ గ్రామాల్లోని వరి పొలాలను, ఆరబెట్టిన వరిధాన్యం కుప్పను విద్యార్థులు పరిశీలించారు. దీంతో పాటు పసుపు పంట సాగును కూడా విద్యార్థులు స్వయంగా పరిశీలించారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా సమకూర్చే ప్రయోజనాలు, రసాయనికలతో జరిగే నష్టాలపై విద్యార్థులకు బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లు శ్రీనివాస్, సుంక రాజన వివరించారు. చూసింది కదా దీని ఎంత కష్టం ఉంటుంది. దాదాపు 4 నెలలు చేసిన తర్వాత మీ ప్లేట్లకు వస్తుంది. దానికి గంట సేపు అమ్మ ప్రయత్నం చేస్తుంది, అప్పుడు మీ ప్లేట్లకు వస్తుంది. మీరు 1 నిమిషంలో ఇది మంచిగా లేదని తీసేస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బయోసైన్స్ ఫోరం వద్ద జరిగిన బయోసైన్స్ టాలెంట్ టెస్ట్లో జెడ్పీహెచ్ స్కూల్ సిద్దిలగూడ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎం సంపద ప్రతిభ గారించి ప్రథమ స్థానం పొందారు. త్వరలో హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర బయోసైన్స్ 2024 టాలెంట్ టెస్ట్కి ఎంపికైంది. విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు హరీష్ రెడ్డి, గైడ్ టీచర్ నరేందర్, కడాల దశరథ్ తదితరులు అభినందించారు. విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి పెంచుకోవాలని పరీక్షల సహాయ కమిషనర్ సిద్ధ పద్మ అన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన బయోసైన్స్ టాలెంట్ పరీక్షల్లో నైపుణ్యం చూపించిన విద్యార్థులు బహుమతులు చేశారు. ఇలాంటి టాలెంట్ పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, అలాగే విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి కూడా కలుగుతుందన్నారు. విద్యాశాఖ సమన్వయకర్త రాజేశ్వర్, నర్సయ్య, సలోమీకరణ, ప్రవీణ్, లింబాద్రి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చేపట్టిన సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం ఆడియో కడవేట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాస్కులు ధరించి ఉద్యోగులు బుధవారం నిరసన తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏడాది గడుస్తున్న పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వారిలో గత సంవత్సరము సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్నప్పుడు మా యొక్క దీక్ష సూత్రాన్ని సందర్శించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1 సంవత్సరము పూర్తయినా కానీ ఇప్పటికి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మాకు నెరవేర్చలేదు. మరి ఇంకెన్నాళ్ళు మేము ఈ విధంగా ఎదురు చూడాలి? మాకు మరి ఆశ పెట్టి మమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నారు. మరి దాన్ని నిరసిస్తూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులమందరము నిర్మల్ జిల్లాలో ఈ రోజున మరి 9వ రోజు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి మాస్క్ని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి మాస్క్ని, సీతక్క గారి మాస్క్ని ధరించి మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం గత 3 రోజులుగా కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి చర్చల పేరుతో మరి కాలాన్ని వృధా చేస్తున్నారు, వెళ్ళదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మా రాష్ట్ర నాయకులతో ఎలాంటి చర్చలు జరపలేదు. మరి ముఖ్యమంత్రి గారు వెంటనే మా యొక్క రాష్ట్ర నాయకులను పిలిపించుకొని మరి వారు చెప్పిన విధంగానే వారితో చర్చలు జరిపించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర దేవాలయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శోభా సత్యనారాయణ గౌడ్ దంపతులు ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గురుసం నర్సారెడ్డి, సేవా ట్రస్ట్ సభ్యులు మాజీ జడ్పీ చైర్మన్ దంపతులను సన్మానించారు. ఈ కారులో కడసాల్ మాజీ ఎంపీడీసీ నర్సయ్య, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం పునర్నిర్మాణానికి బుస్సాపూర్ గ్రామానికి చెందిన నాగులపల్లి ముత్తంరెడ్డి స్వామి దంపతులు 35,000 రూపాయల విరాళాన్ని ఆలయ గురుసం నర్సారెడ్డికి అందజేసి ఉదారతను చాటుకున్నారు. అలాగే చాకిరాల గ్రామానికి చెందిన ఎంబడి నర్సయ్య 50,118 రూపాయలు విరాళం చేశారు. అయ్యప్ప స్వామి కర్ణాకట అక్షరం విరాళం చేసిన దాతలకు ఉండాలని ఆలయ గురుస్వామి ఆకాంక్షించారు.
నిర్మల్ పట్టణంలో బుధవారం ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. యూనియన్ నాయకులు స్వదేశీ పరికమల మాట్లాడుతూ దేశ జీడీపీ పెంపొందించడంలో విదేశీ వలసదారుల పాత్ర కీలకమైందన్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే మన భారతదేశం నుంచి ఉపాధి కోసం, చదువుకోవడం కోసం పెద్ద ఎత్తున విదేశాలకు వలస వెళ్తున్నారు. నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు వెళ్తున్నారు. నైపుణ్యం లేని వాళ్ళు కూడా ఈరోజు గల్ఫ్ దేశాలకు తక్షణ ఉపాధి మార్గం కొరకు వెళుతున్నటువంటి సందర్భం మన దగ్గర ఉంది. మరి ఇట్లా వెళ్తున్నటువంటి మన భారతీయ కార్మికులు, చదువుకున్న నైపుణ్య కార్మికులు విదేశాల్లో ఈరోజు 90 లక్షల పైన మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, జీవిస్తున్నారు. మరి ఇన్ని పనిచేసినప్పుడు వచ్చినటువంటి డబ్బుని ప్రతి ఒక్క రూపాయి ఈరోజు మన ఇండియాకే పంపడం జరుగుతుంది. ఇట్లా చూసుకుంటే ప్రపంచంలోనే మన వాళ్ళు పంపుతున్నటువంటి ఈ విదేశీ మారక ద్రవ్యం ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 స్థితికి భారతదేశం వెళ్ళడం జరిగింది. మరి అట్లాంటి దేశానికి ప్రత్యక్షంగా మన కార్మికులు ఒక దేశ సేవ అనేది చేస్తున్నారు. ఒక భాగంలో సైనికుల నుండి ఎట్లయితే దేశాన్ని రక్షిస్తున్నాడో అట్లా కార్మికులు వాళ్ళ యొక్క స్వేదాన్ని, చెమటని మరిగించి, రక్తాన్ని చిందించి వాళ్ళు శ్రమ కోర్చి ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి ఇండియాకు పంపితే ఇండియాలో ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచుకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడ పిల్లల ఆరోగ్యము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క ఉన్నతంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళు డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ ఇక్కడనే మన దేశ స్థూల ఆదాయం పెంచడానికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో జీడిపి అంటున్నాం, అది పెంచడానికి విదేశాలకు వెళ్తున్నటువంటి వలసదారులు చాలా కృషి చేస్తారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా కోడిగుడ్లు బిల్లు రాకుండా మధ్యాహ్న భోజన కార్మికులు అవసరం పడుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం 10,000 వేతనం చెల్లించాలని కోరారు. నాణ్యమైన బియ్యం, పప్పులు అందజేయాలన్నారు. 10,000 జీతం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతం ఇస్తున్న హామీని వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటిదాకా జూన్ నుంచి ఇప్పటిదాకా జీతాలు లేవు. అదేవిధంగా నా గత 4-5 నెలల ఉంది కోడిగుడ్డ బిల్లులు కానీ ఇలా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అధికారులు ఉండడం జరుగుతుంది. ఇప్పటికే 4 నెలలు ఉంది బిల్లులు లేని పరిస్థితి. మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు తీసుకొచ్చి బంగారాలు కుదబెట్టి ఆలకాలు ఈలకాలు మొక్కి ఇలా మధ్యాహ్న భోజనం విద్యార్థులకి ఇలా వంట అండి పెట్టే పరిస్థితి ఇలా మన నిర్మల్ జిల్లాలో ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజనకు పెండింగ్లో ఉన్న జీతాలు కానీ పెండింగ్లో ఉన్న బిల్లులు కానీ వెంటనే విడుదల చేయాలని సిఐటి నిర్మల్ జిల్లా కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 20 తారీఖు నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు కోడిగుడ్డు పెట్టే పరిస్థితి బంద్ చేస్తారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన వంటలు ఇంకా బంద్ చేసి మండల కేంద్రాల్లో సమ్మె చేస్తారనేది సిఐటి నిర్మల్ జిల్లా కానీ పిలుపుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా, ఉన్నతాధికారులు స్పందించకుంటే సమ్మెకు పోవడానికి ఇంకా వెనకాడమనేది సిఐటి నిర్మల్ జిల్లా కానీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. విద్యాశాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష వృత్తులను క్రమబద్ధీకరించాలని గ్రాడ్యుయేట్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఆడియో కాలమేట సమగ్ర శిక్ష వృత్తులు చేపట్టిన సమ్మెకు బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్ష వృత్తులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులు కిషోర్, రాజు, కిషన్, బీసీ ఐక్యవేది అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి సమస్య లేదు అంటే మీ వల్ల పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సమస్య లేదు, భవిష్యత్తు లోపల ఉద్యోగాలు కొట్టబోయేటువంటి నిరుద్యోగులకు సమస్య లేదు. ఇక మీ ఉద్యమాన్ని ఎవరు ఆపుతారండి? ఆపుతారండి? అది 100%
దీక్ష చేస్తున్నటువంటి ఈ ఉద్యోగుల లోపల అక్కడ చూస్తే కొంతమంది మాత్రమే మా పురుష పుంగవులు కనబడతా ఉన్నారు. 20% వారు ఉంటే 80% మీరుంటారు. మహిళల యొక్క కంట్రిబ్యూషన్ ఏ ఉద్యమం లోపల అయితే, మహిళల యొక్క కంట్రిబ్యూషన్ హార్ట్ఫుల్గా అన్కండిషనల్గా ఏ ఉద్యమం లోపల 100% ఎఫర్ట్తో ముందుకు రావడం జరుగుతుందో ఆ ఉద్యమాన్ని చరిత్రలో ఏ ప్రభుత్వం కానీ ఏ వ్యవస్థ కానీ ఆపినటువంటి దాఖలాలు లేవండి. నిర్మల్ జిల్లా కేంద్రం చింతకుంటవాడి కాలనీలో గల చిన్నారులు అమ్ముల చరణ్ సేన్, రితిక్ష, సాయి శ్రద్ధ, మణిచైత్ర, నికేతన్లు అయ్యప్ప స్వామి మాపడి పూజ అర్చకులు అల్లుగోడు సురేష్ చారి ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరటి మండపంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి చిత్రపటాలకు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు పంచామృతంతో అభిషేకాలు చేపట్టి పదునెట్టెంబడి వెలిగించారు. బాలస్వామి అయ్యప్ప పాటకు చిన్నారులు చేసిన నృత్యం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గురుస్వాములు శనిగారు చిన్నయ్య, జనార్దన్, భోజారెడ్డి, సాయిరెడ్డి, కోటగిరి అశోక్, కడప పోచెట్టి, గవాస్కర్, మూర్తి, సదానంద్, సేనాపతి, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. చింటూ స్వామి ఓం అపోయిష్ణమయో భవస్థాని ఊర్జదానమహేరాణాయ చక్షసేయో వస్వతమోరస అస్సమజాయతు సుమాదస్మా తరంగమమావో సపోజనాయ చ నీకు దయాభిషేకమయ్యా అయ్యప్ప రావులే దిచ్చమయ్యా అయ్యప్ప నీకు దయాభిషేకమయ్యా అయ్యప్ప నీకు అయ్యప్ప సర్వేశవనందనందన నీవే అయ్యా పాదం కడిగిన పుణ్యానది పంపే అయ్యా పాదం కడిగిన పుణ్యానది పంపియా ఈశ్వర కేశవనందన అయ్యా అందరి నోట అయ్యప్ప అయ్యా అందరి నోట అయ్యప్ప అయ్యా కొండలు కొండలు ఉన్నారో శబరి కొండలు ఉన్నారో నీవు అయ్యప్ప నుంచి కాపాడు స్వామి అయ్యప్ప నాకు చెప్పలే నేను ఓను అన్న మాట రావద్దు. నువ్వు నాకు చెప్పలేదు, నిజంగా చెప్తున్నా ప్రామిస్. నాకు సిద్ధు పడిపోయి చేస్తున్నట్టు నాకు తెలియదు. ఒక్కరి ద్వారా తెలిసింది సిద్ధు పడిపోయి చేస్తుంటే పూర్వం వీళ్ళ తాతది మహిళా పెడితే ఆ భావన కూడా కాకుండా ఎక్కడ పడిపోయి చేసినా కూడా నేను ఇప్పుడు గాయత్రి కూడా పోతున్నా, నాకు చెప్పలేవాళ్ళు అని కనీసం అన్నమాట ఆశీర్వదించొద్దామని చెప్పి ఆత్మతో నేను వచ్చిన తప్ప నాకు మరి నీకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఎక్కడ పడిపోయి జరిగితే కూడా అక్కడ పోయి మీరు ఆశీస్సులు రండి తీసుకుని పోయి ఆ స్వామిని ఆశీర్వదించరండి. మరి అందరూ పోయి ఇంకోటి ఏం చెప్తలేదు కాబట్టి నన్ను పిలవకుండా నేను వచ్చినందుకు నా కుటుంబ సభ్యులందరికీ మా సిద్ధు స్వామికి వాళ్ళ నాన్న చాలా నాకు ఆత్మీయుడు. సత్యాల మహిళపురే మరి ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్ ఉద్యోగం చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో బంగల్పేట్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో
మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సురసం శంభు కోరారు. బుధవారం హౌసింగ్ కాలనీలో మల్లయ్య అనే వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకోవడం జరిగిందని, బట్టలు ఆరడానికి థర్డ్ ఫ్లోర్కి ప్రయత్నం చేస్తుండగా కాలు జారి తాడుతో పాటు కింద పడ్డారన్నారు. ఈ ప్రమాదంలో తల గాయాలయ్యన్నారు. ఈ సంఘటన మౌలిక సదుపాయాల తీవ్ర లోపాన్ని తెలియజేస్తుందన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేక చెత్త నిర్వహణ పూర్తి విఫలమవడంతో దోమలు, ఈగలు పెరిగిన ఆరోగ్యం పాలవుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లకు 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి బొమ్మరి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేర కలెక్టరేట్లో నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం చేశారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు ఇవ్వాలన్నారు. నిర్మల్ పట్లోని డాక్టర్ క్లినిక్లో గల డాక్టర్ రమేష్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అయ్యప్ప స్వామి 25వ పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతి అభిషేకం, 18 పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. హరిహర క్షేత్రం గురుస్వామి మూర్తి, శనివారం చిన్నయ్య, బద్రి శ్రీనివాస్, వేణుగోపాల్ హాజరై భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులతో పాటు ఐఎంఏ వైద్యులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా విశ్వకర్మ మహాసభ అధ్యక్షులుగా వన్నెపల్లి శివకుమార్ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథ్ సార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తనను నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నియమించిన రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. అవాంచి మురళి, సతీష్ చారి, శ్రీనివాచారి, భాస్కరాచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. అదనపు కలెక్టర్ ఫైజార్ అహ్మద్. బాసవర గోదావరి బ్రిడ్జిపై ఆత్మహత్యల నివారణకు పలు చర్యలు. ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.